కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం. పాల్గొన్న ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేశాయి తిప్పారెడ్డి. నియోజకవర్గంలో ప్రారంభించిన జనసేన ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానాను మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా పాలనాధికారి పిఎస్ ప్రద్యుమ్న. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిని జిల్లా పాలనా అధికారి ప్రద్యుమ్న కలిశారు. స్థానిక జిల్లా కోర్టు కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానాని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఒక ప్రాణాన్ని కాపాడిన వారు అయి ఉంటారని, మానవత్వం విస్మరించాలని సిఐ సాయినాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు చూస్తున్నది మంగళవారం పట్టణంలోని తాటిమాకులపాలెంకు వెళ్లు మార్గ మధ్యంలో మద్యం సేవించి మధ్యాహ్నం 2 గంటల నుండి రోడ్డులో పడిపోయిన వ్యక్తిని ఎంతోమంది పాదచారులు, ద్విచక్ర వాహన చోదకులు ఆ వ్యక్తి పక్క నుండే వెళ్తూనే ఉన్నారు. కానీ ఎవరు కానీ అతన్ని లేపి పక్కన కూర్చోబెట్టలేదు. ఆ ప్రాంతంలోని దుకాణాల వరకు చూస్తూనే ఉన్నారు కానీ స్పందించలేదు. 2:48 వాహనం మలుపు తిరుగుతూ ఆ వ్యక్తిపై దూసుకెళ్లింది. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. కనీస బాధ్యత ఉండి ఉంటే ఒక ప్రాణం కాపాడిన వారై ఉంటారు. అది కేవలం పోలీసుల బాధ్యత, మా బాధ్యత కాదు అని ప్రజలు అనుకోకూడదని, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సిఐ కోరారు. దర్యాప్తు చేస్తే మృతి చెందిన వ్యక్తి వివరాలు 45 సంవత్సరాల రామకృష్ణ, చింతామణి నర్సింగ్పేట నివాసని, 2 సంవత్సరాల నుండి తమలపాకులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. రామకృష్ణ వయసు 40 సంవత్సరములు, నర్సింగపేట చింతామణి వాస్తవ్యుడు. దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి మన పొంగూరు పట్టణంలో తమలపాకులు కోసుకొచ్చేసి ఇక్కడ స్థానిక వ్యాపారస్తులకు వేస్తూ జీవనం చేస్తున్నట్టు సమాచారం. అతను నిన్నటి రోజు అంటే 2వ తారీఖు మధ్యాహ్నం 2 o'clockకి మన బృందావన్ లాడ్జ్ వీధిలో అంటే తాటిపాలెం రోడ్లో గాంధీ షాప్లో తాగి దాదాపు 2 o'clock నుంచి 3 o'clock వరకు తాగి ఆ మత్తులో నడి రోడ్లో పడుకున్నాడు. 1 అవర్లో ఎంతోమంది పాదాచారులు, 2 వీలర్లు, ఆటోలు, 4 వీలర్స్ కూడా అన్నీ క్రాస్ అయినాయి. అతను ఎవరికి కూడా కనీసం ఏదన్నా ప్రమాదం జరుగుతుందని చెప్పేసి అతను కొద్దిగా పక్కకు తీసుకొని పండుపెట్టింటే చాలా మంచి పని చేసే ఉండేవాళ్ళు. కానీ ఎవరికి కూడా మానవత్వము అక్కడ కనిపించలేదు. నిన్న దాని ప్రభావం 2:50 గంటలకు ఒక కారు మెయిన్ రోడ్లో నుంచి టర్న్ చేస్తాడు ఒకతను. ఆ కారు కుడివైపున ఫ్రంట్ వీలు, బ్యాక్ వీలు అతని పైన తలపైన పోనిస్తాడు. దానివల్ల అతను అపస్మారక స్థితి లేకపోయి రాత్రి చికిత్స పొందుతూ చనిపోయినాడు. ఈ సందర్భంగా అక్కడ చుట్టుపక్కల ఉండే చిన్న వ్యాపారస్తులు కానీ, షాపులో కానీ, వాళ్ళు ఎవరికైనా ఒక్కరికైనా కూడా ఒక మనిషి రోడ్లో తాగి పడిపోయినాడు, కనీసం పక్కకి తీసుకెళ్దామనే ఒక సేవా దృక్పథం వాళ్ళకి కలిగింటే ఒక ప్రాణాన్ని రక్షించేవాళ్ళు. అంటే ప్రజలు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే అన్ని విషయాలు, అన్ని భద్రతలు ఒక పోలీసులదే బాధ్యత అనుకుంటే ఏ విధంగా నేను ఈ విధంగా దీన్ని ఈ ఇన్సిడెంట్ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. కనీసం 100 కాల్కి ఫోన్ చేసినా పోలీసులు వచ్చేసి దాన్ని వాళ్ళని రక్షించేవాళ్ళు, లేదా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫోన్ చేసి చెప్పినా కూడా పోలీసులు అటెండ్ అయ్యేవాళ్ళు. దయచేసి ఈ సందర్భంగా
సమాజంలోని ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏమంటే, ప్రతి ఒక్కరూ నేరాలు జరపకుండా నివారించాలంటే పోలీసులే కాదు, మీరు కూడా కొద్దిగా బాధ్యతగా వహిస్తే ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని విజ్ఞప్తి చేస్తాను. మంగళవారం పుంగనూరుకు స్వచ్ఛంద కార్పొరేషన్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినాయకం పుంగనూరుకు రావడం జరిగింది. తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి కంపోస్ట్ యార్డుకు చేర్చడం జరుగుతుంది. దానిలో భాగంగానే కంపోస్ట్ యార్డును ఆయన పరిశీలించి సంతృప్తిని వ్యక్తపరచడం జరిగింది. త్వరలో పనులు ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ లోకేశ్వర్ వర్మ, డిఈ వెంకటప్రసాద్, పలమనేరు డిప్యూటీ ఇంజనీర్ విజయ్ కుమార్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు సురేంద్రబాబు, సర్దార్లు పాల్గొన్నారు. 2018-19వ సంవత్సరానికి గాను పుంగనూరు లయన్స్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. మంగళవారం పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డిలు హాజరయ్యారు. సంవత్సరంలో లయన్స్ క్లబ్ తరఫున చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి లయన్ డాక్టర్ పి. శివ తెలిపారు. 16వ అధ్యక్షుడిగా ఈరోజు పదవి స్వీకారం చేస్తున్నటువంటి కొండవీటి నాగభూషణ్ గారి ఇంతవరకు అనేక సేవా కార్యక్రమాలు చేసింది. అత్యంత తలమానికంగా పుంగనూరు పట్టణానికి అదేవిధంగా చిత్తూరు జిల్లాకు కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే విధంగా ఇక్కడ డయాలసిస్ సెంటర్ దాన్ని ప్రారంభిస్తున్నాము. ఆ డయాలసిస్ సెంటర్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. దానికి ముఖ్యంగా నేను అడిగిన వెంటనే మాకు స్థలం కావాలి, కొంత ఫండ్స్ కావాలంటే ఎంతో సహృదయంతో మన ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా వారు 5 లక్షల రూపాయల గ్రాంట్ ఇవ్వడంతో పాటు మిథున్ రెడ్డి గారి ద్వారా 20 లక్షల తర్వాత ఇంకొక 2 డయాలసిస్ మిషన్లు కూడా ఇస్తామన్నారు. వారు ఇచ్చిన ధైర్యంతో అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, రామచంద్ర గారు, మా భానుమూర్తి రెడ్డి గారు అయితే నేను అడగలేదు ఆయన నాకు దీనికి డయాలసిస్ సెంటర్కు 1.5 లక్షల రూపాయలు నెక్స్ట్ ఇవ్వడంతో పాటు 3 లక్షల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. వారికి నేను సభాముఖంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనందరికంటే కూడా మాకంతా కూడా పెద్దదితో పెద్దరెడ్డి రామచంద్ర గారు ఆయనకు ఒక పిన్ను ఇవ్వాల్సిందిగా దేశాయి తిప్పారెడ్డి సార్ని కోరుతున్నాను. మీరు ఈ మీటింగ్ జరిగేంత వరకు అయినా ఈ పిన్ వేసుకుంటే మాకందరికీ కూడా గౌరవంగా ఉంటుంది సార్. ఈ పిన్ వేసుకుంటే నిజంగా ఒక సింహం ఇంకో సింహం గుర్తులు వేసుకున్నట్లుగా ఉంది. మీకు మేము వేరే సింహం ముందు ఇవ్వాల్సిన అవసరం లేదు. వేరే ఒక సింహం వాళ్ళందరినీ కూడా బాగా నడిపిస్తున్నారు. మీ శిష్యుడైనటువంటి రామకృష్ణ గారిని దీవించడానికి వచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వారు ఉచిత వైద్య శిబిరాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడం పట్ల అభినందించారు. మరి వారిని సన్మానించి ఈ సందర్భంగా సన్మానించి వారి ఆధ్వర్యంలో మా శివ గారి గైడెన్స్లో
అధ్యక్షుడు నాగభూషణంను సన్మానించారు. నూతన కమిటీని ప్రమాణ స్వీకారం చేయించుటకు హాజరైన విశిష్ట అతిథి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ భానుమూర్తి రెడ్డి గురించి, ఆయన లయన్స్ క్లబ్ లో చేసిన కార్యక్రమాల గురించి లయన్ డీజే ఇంద్రప్రకాష్ వివరించారు. వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ భానుమూర్తి రెడ్డి, నూతన కార్యవర్గ సభ్యులైన అధ్యక్షుడు నాగభూషణం, కార్యదర్శి మహేంద్రరావు, కోశాధికారి గోపాలకృష్ణన్, మెంబర్షిప్ చైర్మన్ డాక్టర్ పి శివ, లైన్ ట్యూమర్ డాక్టర్ వెంకటముని నాయుడు, లైన్ ట్విస్టర్ చలపతి రెడ్డి, డైరెక్టర్లు డాక్టర్ సరళ సివిరెడ్డి, శ్రీరాములు రెడ్డి, సరస్వతమ్మ రెడ్డెప్ప, ఇంద్రప్రకాష్, వరదారెడ్డి, రవీంద్రారెడ్డిల దగ్గర ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సంస్థ 211 దేశాల్లో లయన్స్ క్లబ్ ఉంది. అంతేకాకుండా 48,120 లయన్స్ క్లబ్ ద్వారా మొత్తం దేశం మీద, మొత్తం ప్రపంచం మీద 48,180 క్లబ్లు ఉన్నాయి. 14,60,545 మంది సభ్యులు ఉన్నారు యాక్టివ్గా. మన see, you have people who have given so many people to you. You see that they are all పనిచేసేలాగండి. వాళ్ళు ఏ పని చేసినా, మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా బాధ్యత మీదే. ఏ పేరు మంచి పేరు మీకు వస్తుంది, చెడ్డ పేరు మీకు వస్తుంది. కాబట్టి వాళ్ళని ప్రేమగా చూసుకుంటూ నేను ప్రెసిడెంట్ అన్నది కనిపించకుండా వాళ్ళ దగ్గర నుంచి పని చేసుకున్నాను అనుకోండి, బాగా పని అవుతుంది. నేను మంచి ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం శివగా చేసిన కాబట్టి మంచి పేరు వస్తుంది. చేస్తారు కదా. ఆయన చిన్న రిక్వెస్ట్ అన్నమాట మీ దగ్గర నుంచి, మీరేం చేయాల్సిన పని. ఆయన లేట్గా వచ్చిన ఐ డిక్లేర్ లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు 1819 టీవీ ఇన్స్టాల్డ్. అంటే 18 సంవత్సరానికి ఈ పుంగనూరు క్లబ్ పాలక వర్గము ఎన్నుకోబడింది. వారికి పదవి ప్రమాణ స్వీకారం చేయబడింది.
లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడు నాగభూషణంను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018-19 సంవత్సరంలో చేయబోయే సేవా కార్యక్రమాల గురించి వివరంగా తెలిపారు. సభ్యులుగా నూతనంగా నటరాజ, అనిల్ రెడ్డి, రాధాకృష్ణ వర్మ, రాజేష్, హేమంత్, సురేష్, సుబ్బన్న, సికే శ్రీనివాసులు, రెడ్డి శేఖర్, నరేంద్ర తదితరులు చేరారు. ఇంటర్నేషనల్ లైన్స్ సంస్థకు, లైన్స్ క్లబ్కు, లైన్స్ కోడ్ ఆఫ్ ఎథిక్స్కు భద్రుడనే ఉంటానని, చెడ్డ పేరు లేదని, మీటింగులకు సకాలంలో హాజరవుతానని, సేవా కార్యక్రమాలకు సకాలంలో హాజరవుతానని, మొత్తం లైన్ నెంబర్గా జిల్లాకు
క్లబ్కు ఇంటర్నేషనల్ సంస్థకు పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, ప్రముఖులు, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రిని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయించారు. నియోజకవర్గ జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారాయల్ మరియు పగడాల రమణ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ ఆదేశాల మేరకు ప్రాథమిక సభ్యత్వ నమోదులు ప్రారంభించడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. గత కొద్ది రోజులుగా కొంతమంది ఇతర పార్టీ నాయకులు పార్టీలోకి చేరడం జరిగిందన్నారు. అతి తొందరలో నియోజకవర్గం జనసేన కోర్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, పుంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో గాజుల నరేష్, మంజు, హరి, సల్మాన్, చైతన్య, రాయల్, నవీన్, నందు, కాళేశ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆఫ్లైన్ సభ్యత్వ నమోదు ప్రారంభించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు పుంగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, ప్రతి ఒక్కరూ మా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకొని జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా పుంగనూరు జనసేన పార్టీ తరఫున కోరుచున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుట్రపాలన పోవాలంటే మన జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని అఖండ విజయం చేకూర్చవలసిందిగా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఒక విషయం తెలియజేస్తున్నాం. ఆన్లైన్లోనే జనసేన పార్టీకి 50 లక్షల సభ్యత్వం ఆల్రెడీ దాటడం జరిగింది. ఇది ఆషామాషి విషయం కాదు. దీన్ని బట్టే మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా మార్పు అనేది కోరుకుంటున్నారు. ఈరోజు జనసేన పార్టీని ఆదరించాలనే ఉద్దేశంతో, జనసేన పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఆన్లైన్ ద్వారా మొత్తం 1 కోటి సభ్యత్వం జనసేన పార్టీ దాటే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా యువతకు ఒక విషయం తెలియజేస్తున్నాం. యువత ఒకసారి ఆలోచించండి. మన భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ఈ కుట్ర రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలని మనం తరిమి కొట్టాలి. అది ఒక్క పవన్ కళ్యాణ్ గారితో సాధ్యం. ఒకసారి ఆలోచించండి. రైతన్న చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లేక, మార్కెటింగ్ సదుపాయం లేక, వాళ్ళు ఎండనక, వాననక, గాలనక నిద్రాహారాలు మాని వాళ్ళు పంటలు పండిస్తుంటే వాళ్ళని మనం రైతే రాజు అని అంటాం. అది పేపర్ల వరకే, మాటల వరకే పరిమితమైంది. ఆ రైతుని రాజు చేసే అవకాశం ఒక జనసేన పార్టీకి దక్కుతుంది. ఈ ప్రభుత్వాలు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ కానీ
బీజేపీ ప్రభుత్వం కానీ అన్నీ కూడా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే జనసేన పార్టీ అధికారం రావాలి. ఖచ్చితంగా జనసేన పార్టీని మనం అధికారంలో తీసుకొచ్చి పొంగనూరు నియోజకవర్గానికి అఫీషియల్ పార్టీ సభ్యత్వ నమోదు బుక్కులు వచ్చినాయి. ఈ సభ్యత్వ నమోదు బుక్కుల్లో ప్రతి ఒక్కటి సీరియల్ నెంబర్లు ఉంటాయి. ఈ సీరియల్ నెంబర్లు ఫోర్జరీ చేసే కూడా లేదు. వేరే ఇతర పార్టీలు కూడా దీన్ని ఫోర్జరీ చేసేదానికి లేదు. ఈ ఒక్క సీరియల్ నెంబర్తో మేమేం సభ్యత్వ నమోదు చేసేదాంట్లో ప్రతి ఒక్క బయోడేటా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తుంది. ఈ సభ్యత్వ నమోదులు చేసిన తర్వాత గ్రామ స్థాయి నుంచి పంచాయతీ స్థాయికి, పంచాయతీ స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి సభ్యత్వాలు చేసి ఇందులో ఒక కోర్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కోర్ కమిటీ జనసేన పార్టీకి మూల స్తంభాలుగా నిలబడతారు. నిలబడిన తర్వాత రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు పొంగనూరు నియోజకవర్గంలో పర్యటించడం కూడా జరుగుతుంది. పొంగనూరు నియోజకవర్గం నుంచి ఈ కోర్ కమిటీ ద్వారా 300, 500, 1000, 2000, 3000 ఎంతమంది అయితే అంతమంది సభ్యుల్ని మూలలకు వెళ్ళి నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలను కూడా గుర్తించి ఈ సమస్యలన్నీ పవన్ కళ్యాణ్ దృష్టి వరకు తీసుకెళ్ళి రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి పొంగనూరు నియోజకవర్గంలో చాలా స్థాయిలో ఎన్నో కార్యక్రమాలు కూడా చేసినాము. రానున్న రోజుల్లో కూడా పెద్ద స్థాయి నుంచి డిస్టిక్ లీడర్ల కాడి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల కాడి నుంచి అందరూ మాకు సపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. మేము కూడా ఏ భయాందోళన లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాం. ఇతర పార్టీ కార్యకర్తలు కూడా జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ గారి పైన నమ్మకంతో జనసేన పార్టీ సిద్ధాంతాలు నమ్మి జనసేన పార్టీలో కూడా రావడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా అధిక సంఖ్యలో పవన్ కళ్యాణ్ గారి పైన నమ్మకంతో జనసేన పార్టీ సిద్ధాంతాలు నమ్మి రావడం కూడా జరుగుతుంది. ఎవరైనా ఇతర పార్టీ నాయకులు ఇతర పార్టీ అధిష్టానం అయితే ఫస్ట్ ఎమ్మెల్యేని నియమిస్తారు. ఎమ్మెల్యే నుంచి కమిటీలు ఏర్పాటు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం నాకు ఎమ్మెల్యే వద్దు, నాకు ఎమ్మెల్యే స్థాయి ఆలోచించే నాయకులు నాకు అవసరం లేదు, కష్టపడే వాళ్ళు కావాలా, సమస్యల్ని గుర్తించే వాళ్ళు కావాలనేసి ఆయన కూడా అంటున్నారు. తద్వారా పార్టీ బలోపేతానికి అభిమానులుగా కార్యకర్తలుగా మాత్రం కార్యకర్తల నుంచి నాయకులు కూడా రావడానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో అది మేము సిరా వహిస్తూ సూచనలు పాటిస్తూ ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నా. జై జనసేన, జై హింద్. ఉర్దూ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని ఎస్ఎస్ఐ రాష్ట్ర ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం పుంగనూరు సనా కాంపౌండ్ నందు ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలను ఎస్ఎస్ఐ రాష్ట్ర ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారెడ్డి సందర్శించడం జరిగింది. ఉర్దూ పాఠశాల సనా కాంపౌండ్లోని పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలగా మంజూరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల భవనాలకు స్థల సేకరణ జరిగితే ఎస్ఎస్ఏ తరఫున నిధులను వెంటనే మంజూరు చేయిస్తానని, అలాగే విద్యార్థుల సంఖ్యను పెంచితే ఉపాధ్యాయుల పోస్టులు వస్తాయని తెలిపారు. సమావేశానికి చిత్తూరు ప్లానింగ్ కోఆర్డినేటర్ హాజరయ్యారు. అధ్యక్షులుగా మండల విద్యాశాఖ అధికారి లీలారాణి హాజరై మాట్లాడుతూ ఆవాస ప్రాంతంలోని పిల్లలను ప్రైవేటు పాఠశాలల పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించే బాధ్యత ఎస్ఎంసీ తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు షమీం షరీఫ్ హాజరై ఎస్ఎంసీ సభ్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సౌకాత్, కరీమునిసా, ముస్తఫా, సిఆర్పీలు పాల్గొన్నారు. నిరాశ్రయం లేని ఒంటరి మహిళలను ఆదుకుంటున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని 2వ వార్డు జన్మభూమి కమిటీ సభ్యుడు గాజుల రమణ అన్నాడు. ఒంటరి మహిళలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛను అందివ్వడం జరుగుతుందని తెలిపారు. ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు, అవి మంజూరయ్యాయి. 2వ వార్డులో 12 మందికి మంజూరయ్యాయి. వారికి ఆ వార్డు జన్మభూమి కమిటీ సభ్యుడు గాజుల రమణ పెన్షన్లను అందించాడు. ట్రాన్స్ఫారంను తొలగించాలని సుజాత అనే మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెదురుకుప్పం విద్యుత్ ఏఈ కార్యాలయంలో మహిళా రైతు బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సుజాత కిరోసిన్ బాటిల్తో లోపలికి వెళ్లి గడిపెట్టుకుంది. తన పొలంలో సిమెంట్ ఇటుక బిజినెస్ కోసం ట్రాన్స్ఫార్మర్ పెట్టారని తొలగింపు కోసం ఆత్మహత్యకు ప్రయత్నించే క్రమం చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ప్రమాణ స్వీకారం చేసిన లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం. పాల్గొన్న ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేశాయి తిప్పారెడ్డి.
నియోజకవర్గంలో ప్రారంభించిన జనసేన ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానాను మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా పాలనాధికారి పిఎస్ ప్రద్యుమ్న. తిరిగి కేసు టీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.